మన ప్రభు నామం బట్టి మీ అందరికీ శుభమున్నాడు. ఈ దినం నా వాక్యం ద్వారా దేవుడు మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 28:18. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఈ లేఖన భాగం యొక్క అర్థం ఏంటంటే, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారిని మాత్రమే దేవుడు రక్షిస్తానని చదివించాడు అనమాట. అంటే యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంటి? అసలు యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఆదికాండం 6:7-8, 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు మనం చదివినట్లయితే నోవాహు దినంలో జరిగిన సమస్య గురించి మనం తెలుసుకుంటాం. అయితే నోవాహు సమయంలో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు చూసినప్పుడు నోవాహు మాత్రమే దేవుడికి నీతిపరుడుగా యథార్థవంతుడుగా కనిపించాడు. అలాంటి సమయంలో ఏం జరిగింది? అక్కడ ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యం కొరకు, అంటే రక్షణ, మీరందరూ రక్షించబడండి, పడవలోకి రండి అని అందరికీ చెప్తుంటే ఒక ప్రచండమైన వర్షం రాబోతుంది, దీని నుంచి మీరు తప్పించబడాలని చెప్పి అందరికి ప్రకటన చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు? పట్టించుకునే సమయంలో అక్కడికి లోపల రాకపోవడం వల్ల వాళ్ళు ఎవరు కూడా రక్షించబడలేదు. అందుకనే ఆ సమయంలో కేవలము నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఈ దినములలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, బహిరంగ సభలు జరుగుతున్నాయి, ఎక్కడికైనా శువార్తలు జరుగుతున్నాయి, లేదంటే సంఘాల్లో వాక్యం ప్రకటిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? మూర్ఖంగా ప్రవర్తన చేస్తున్నారు. అందుకనే బైబిల్లో అదే వచనంలో 2వ మాట ఉంటుంది, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడుకొని ఉంటుంది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా మూర్ఖంగా ప్రవర్తించి నోవాహు మాట వినలేదు కాబట్టి వాళ్ళెవరు కూడా రక్షింపబడకుండా వాళ్ళందరూ ఏమైపోయారు? హఠాత్తుగా నాశనం అయిపోయారు ఆ నీటిలో. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామా? ఆయన యొక్క మాటను పట్టించుకోకుండా జీవిస్తున్నాం. ఎలా జీవిస్తుంటే, మరి నోవాహు తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు, మరి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? నా కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా? మన చుట్టుపక్కల మన తోడువారి కుటుంబాన్ని మనం రక్షించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మీరు మీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవన్నీ మీరు యథార్థ ప్రవర్తన మీలో లేదని అనిపిస్తే, దేవుడు కన్నా అలాగ మిమ్మల్ని యథార్థత లేని వరకు మిమ్మల్ని చూసినట్లయితే, అవినీతి పరులుగా దేవుడు మిమ్మల్ని చూసినట్లయితే మీరు అందరూ కూడా ఏమవుతారు తెలుసా? హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఎందుకు? పనికి రాకపోతారు మన దేవుని దృష్టిలో. అందుకనే దేవుడు మీకు తెలియజేసిన మాట ఏంటంటే, ఈరోజు యథార్థ ప్రవర్తన కలిగి జీవించాలి. యథార్థ ప్రవర్తన అంటే ఏంటి? బైబిల్ మనం చాలా మాట ఉంటాయి. దేవుని యొక్క పదార్థాన్ని మీరు పాటించినట్లయితే యథార్థ ప్రవర్తన కలిగి దేవునికి నచ్చినట్లుగా, నోవాహు ఎలా అయితే దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడో అలా మనం బ్రతికినట్లయితే మనము రక్షించబడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా మనం రక్షించగలుగుతాం. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి మిత్రమా, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించేవాడుగా ఉన్నావా, లేదంటే నాశనం చేసేవాడుగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా దేవునికి నచ్చినట్లుగా యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను, మన కుటుంబాన్ని, మన అందరి కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.